హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి సాటర్డే వీడియో అనమాట. నేను 4:30కి అలా అయితే అలారం పెట్టుకున్నాను. 4:30కి లేచాను కూడా. లేచేసరికి మా బుడ్డోడు కూడా లేచాడని అయితే వాడిని మళ్ళీ పడుకోబెట్టేసరికి అయితే నాకు 4:44 అయితే అయింది టైమ్. ఇంకా తర్వాత వాడిని కాసేపు అలా నిద్ర ముంచేసి బయటకైతే వచ్చానమాట. వచ్చి అలా మందార పువ్వులు అలాగే కనకాంబరాలు కూడా చిన్న వీడియో అయితే తీశాను. చాలా బాగున్నాయి కదా. అలాగే ఇంకా పొద్దున్నే స్నానం చేసేద్దాము అన్నట్లుగా అయితే పొయ్యి అయితే మంటేసుకున్నాను అనమాట. పొయ్యి మంటేసేసుకుంటే నాకు పెద్ద పని అయితే అయిపోతుంది. ఎందుకంటే తర్వాత స్నానం చేయాలంటే వేడి నీళ్ళు కావాలి కదా. స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకుంటే ఇంకా స్నానం అయిపోతుంది. అలాగే ఇంకా బయట పని మొత్తం అయిపోయేలోపు నీళ్ళు కూడా కాగిపోతాయి అని అయితే నేను ఇంకా ముందే పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. పొయ్యి కూడా అంతా చీకటిగా ఉందన్నమాట. ఈరోజు 4:30కే లేచాను కాబట్టి కొంచెం బాగా చీకటిగా అనిపించింది. అయినా కూడా పర్లేదు, మన పని మనం చేసుకోవడానికి ఎలా ఉన్నా కూడా ఓకే కదా మనకి. ఇంకా ఇక్కడైతే పొయ్యి అంతా మంటేసుకున్నాను. ఇంకా అన్నట్టు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అనుకున్నాను నేను. నాది అయితే ఫోను మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. అంటే అక్కడికి వెళ్ళి 2 రోజులు కూడా అయింది. ఉండి ఇంకా వచ్చేసేద్దాం అనుకునే టైంకి నా ఫోన్లో అయితే కొబ్బరి నూనె అయితే వెళ్ళిపోయిందనమాట. అది ఎలా వెళ్ళిందో ఇప్పుడు మీకు చెప్తాను. మా వారు కొంచెం కాళ్ళకి కొబ్బరి నూనె రాయి అని అయితే అన్నారు. రాశాను. కొబ్బరి నూనె అయితే రాసిన తర్వాత అది డబ్బా ఉంటుంది కదా, ఇంకా మా వాళ్ళు ఆడుకుంటున్నారని చెప్పి నేను మంచం మీద వదిలేసినట్టున్నాను. నాకు కూడా గుర్తులేదనమాట. ఇంకా ఆ కొబ్బరి నూనె మొత్తం మా వారు కాలు కింద పడిపోయి నొక్కుకుపోయి ఆ కొబ్బరి నూనె మొత్తం మంచం నిండా పోయింది. అలాగే నా ఫోన్లోకి కూడా స్పీకర్స్ ఉంటాయి చూసారా, ఆ స్పీకర్స్లోకి అలాగే మనకి మొబైల్లో అంటే పైన ఉంటుంది కదా గ్లాస్, దాని లోపలికి అంటే కాంబో లోపలికి కూడా వెళ్ళిపోయిందనమాట ఆయిల్ మొత్తం. అస్సలు ఫోన్ అన్నది వాడుతున్నాను కానీ వీడియోస్ పెట్టుకోవడానికి కూడా వేటికి పనిచేయదేమో అనిపిస్తుంది. చాలా భయం వేసింది అనమాట ఫోన్ పోయింది అని అయితే. స్పీకర్స్ అయితే అస్సలు వినిపించడం లేదు. అసలు మామూలుగానే నా మొబైల్లో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అయితే ఏమీ అంతగా దిగడానికి అసలు కుదరదు. అలాంటిది ఇలా అయిందని అయితే చాలా బాధపడ్డాను ఈరోజైతే. ఇంకా నేను ఆ ఫోన్ని ఏం చేయాలో కూడా నాకే అర్థం కావట్లేదు. మేబీ నాదే తప్పేమో. మా వారు అదే తిడుతున్నారు, నువ్వు చేసిన పని 100 సార్లు చేయకుండా చక్కగా ఆ కొబ్బరి నూనె రుద్దావు కదా, అది తీసుకెళ్ళిపోయి వేరే చోట పెట్టేస్తే అయిపోయేది కదా, దానిని చూడు నీకే ఎంత నష్టం జరిగిందో అని అయితే అంటున్నారు. మేబీ నాదే తప్పు కాబట్టి తిట్టినా పడాల్సిందేనేమో అనిపించింది. ఇంకా మొత్తం అయితే ఫోన్ మొత్తం అసలు ఇప్పుడు ఏం వినిపించట్లేదు అనమాట. ఇంకా తర్వాత నుండి వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఈ వీడియో అయితే మా వారి ఫోన్లోనే ఎడిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారు. ఇంకా రోజు అంటే మనకి ఇంటి దగ్గర ఉండరు కదా, ఇంకా అసలు కుదరదు. ఆయన ఉన్నా కూడా రోజు ఫోన్ చూసుకుంటూనే ఉంటారు. ఇంకా అసలు ఫోన్ ఇవ్వరు. ఏం చేయాలో చూద్దాము. ఇంకా నా బాధ అయితే ఇలా ఉంది. ఇది ఆయిల్ అంతా ఎలా అంటే క్లీనింగ్కి సర్వీసింగ్కి ఇస్తారు కదా, దానికైనా ఇమ్మనాలి. ఇస్తానన్నారు. ఇంకా ఏమో చెప్పాలి. ఇలా ఇంకా అసలు వినిపించడం లేదు అని అయితే చెప్పాలి. ఇంకా వీడియో విషయానికి వస్తే ఇంకా ఇక్కడైతే పొద్దున్నే పొయ్యి అయితే మంటేసాను కదా. మంటేసేసిన తర్వాత ఇక్కడ బయట కూడా ఊడ్చేసి కల్లాపు అయితే చల్లేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు ఎక్కువగా పని అయితే ఎక్కువ ఏం అనిపించలేదు. ఎందుకంటే పేడ కల్లాపి కూడా చల్లేసాను. ఎందుకని ఈరోజు చాలా అంటే ముందే లేసాను కదా, అందుకేనేమో మేబీ ఎక్కువ పని అయితే చేసినట్టు అనిపించలేదు. అలాగే 6 కల్లా నా పని మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే చూసారు కదా, మాకు రూమ్లో కూడా ఇంకా పక్కలు అన్నీ తీసేసి లోపల కూడా ఊడ్చేస్తున్నాను అనమాట. ఇంకా అంతా మా వాళ్ళైతే చిన్న పిల్లలు కదా, ఇంకా నైట్ అంతా మొత్తం అన్నీ ఎక్కడక్కడే పడేస్తూ ఉంటారు. నాకు చాలా టైం అయితే పడుతుంది ఇంట్లో కూడా క్లీన్ చేయడానికి. చూసారు కదా ఇప్పుడు ఇంట్లో అయితే ఎన్ని వస్తువులు కింద ఉన్నాయో అవన్నీ అంతకుముందు నేను ఆల్రెడీ వీడియో తీయకముందు కూడా కొన్ని వస్తువులు అయితే తీసేసి ఎక్కడక్కడ పెట్టేశాను. ఇక్కడైతే రూమ్లో కూడా 2 రూమ్స్ ఊడ్చేసి బయట కూడా ఊడ్చేసాను. ఈ ఇల్లు ఉడవక ముందే బయట అయితే ఒకసారి మొత్తం ఊడ్చేసి కల్లాపు అయితే చల్లేసాను కదా, అదంతా అయిపోయిన తర్వాత లోపలికి వచ్చాను అనమాట. ఎందుకంటే లోపల ముందే సౌండ్స్ చేస్తే మా చిన్నోడు లేచి కూర్చుంటాడు అనమాట. ఇంకా వాడు ఆడించాలి, మళ్ళీ బయటికి వెళ్తే బయటికి వచ్చేస్తాడనమాట నాతో పాటు. అందుకే ఇంకా సైలెంట్గా అయితే మొత్తం పని మొత్తము చేసేసుకున్నాను. ఎంత పని చేసుకున్నా కూడా మనం పిల్లలు లేస్తే అస్సలు చేయలేము కదా. ఎందుకంటే పిల్లలు ఉన్నది వేరు, లేనిది వేరు. ఎందుకంటే
వాళ్ళు లేచి కూర్చున్నారంటే వాళ్ళని చూసుకోవడం, మిగతా పని చేసుకోవడం చాలా కష్టమైతే అయిపోతుంది. ఇంకా గబగబా ఊడ్చేసి వాడు ఎక్కడ లెగిస్తాడో అని అయితే నేను ఇంకా లైట్స్ కూడా మళ్ళీ ఆఫ్ చేసేసి బయటకైతే వచ్చేసాను. ఇక్కడైతే ఇవి మొత్తం కూడా మళ్ళీ మొన్న కిచెన్ మేక్ ఓవర్ అయితే చేశాను కదా, ఇంకా సరుకులు కూడా ఏమీ లేవు అని అయితే సరుకులు కూడా తెచ్చుకున్నాను మొత్తము. మేము ఒక్కసారి ఇలాగే సరుకులు తెచ్చుకుంటాం అనమాట. ఒక 3000 అలా అయితే అవుతాయి. ఈసారి అయితే ఆయిల్ క్యాను అన్నీ తెచ్చుకున్నాను. సరుకులు అనేవి మొత్తము కూడా తెచ్చుకున్నాను. ఏమైనా సబ్బులు సరుపులు ఉంటాయి కదా, అవన్నీ కూడా దీంట్లో స్టోర్ చేస్తాను అనమాట. అంటే ఒక 5 లీటర్ల బకెట్ మనకి ఖాళీవి ఉంటాయి కదా, వాటిలో అయితే పెట్టుకుంటాను. అలాగే కొన్ని వస్తువులు చింతపండు అలాంటివి అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మిగతావి ఏమైనా వాడుకునే ఉంటే అలా అల్మార్లో ఎదురుగా పెట్టేసుకుంటాను అనమాట. ఇప్పుడు సర్ఫ్ ప్యాకెట్ చూపిస్తున్నాను కదా, సర్ఫ్ అయితే అది ఒక డబ్బాలో పోసేసుకుంటాను. అలాగే చింతపండు కూడా ఇంకా ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి పచ్చిశనగపప్పు అనుకుంటా. ఇంకా అగ్గిపెట్టెలు, ఎల్లుల్లిపాయలు, అలాగే జీడిపప్పు, బాదం పప్పు అవి కూడా తీసుకున్నాను అనమాట. మా బుడ్డోడికి రైస్ వండి పెట్టడానికి దాంట్లోకి కావాలి అని అయితే తీసుకున్నాను. నేనైతే సరుకులు ఎప్పుడూ కూడా ఇలాగే తీసుకుంటాను. ఎందుకంటే ముందే ఇలా తెప్పించుకున్నామంటే ఇంకా పద్దాక సరుకులకి తెచ్చుకోవాలి అని అయితే అనిపించదు కదా. ఇలా తెచ్చుకున్నామంటే ఒక 3000 పెట్టి తెచ్చుకుంటే చక్కగా మాకైతే ఒక నెల 2 నెలల దాకా వస్తాయన్నమాట ఖచ్చితంగా. ఇంకా కావాల్సినవన్నీ డబ్బాల్లో పోసేసుకుంటూ, లేదంటే ఇలా నేను చెప్పాను కదా ఫస్ట్లో సరుపు అలాగే సబ్బు డబ్బా ఒక బకెట్లో అయితే వేసేస్తాను. ఇంకా మిగతావి అయితే ఇలా పోసుకుంటాను చట్నీలకి అవి కావాల్సినవి. కానీ ఇదిగో కొన్ని అయితే మనం తెచ్చుకున్న వాటిల్లో అలా తినేయడం అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే పోస్తూనే తింటున్నాను చూసారా. ఎందుకంటే అవి పచ్చిశనగపప్పు కదా, చాలా బాగుంటాయి టేస్ట్. వట్టివి తింటే కూడా ఇంకా ఎక్కడెక్కడ సర్దేసుకునేసరికి చాలా టైం పట్టింది. ఈ వీడియో కూడా మా వాళ్ళు పడుకునే టైంకే తీసుకున్నాను అనమాట, మధ్యాహ్నం టప్పుడు. ఇది అంతకుముందు వీడియో అనమాట. ఇది మొన్న అంటే పండగ టైం, ఆ టైంలోది వీడియో ఇది. ఇంకా అది కూడా ఇప్పుడు మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను. ఇంక ఇక్కడైతే ఎండు ఖర్జూరం అవి కూడా తీసుకున్నాను అనమాట, తిందాము అని అయితే. కానీ ఇంతవరకు ఒకటి కూడా నానబెట్టుకోవడం లేదు. ఇంకా చిన్నపిల్లలు అయితే ఉన్నారు కదా, ఒక 2 కేజీలు అయితే ఇడ్లీ రవ్వ కూడా తీసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు అందరికీ కామనే కదా. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక్కసారి పట్టేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. ఇంకా అన్నీ చాలా సరుకులే తీసుకున్నాను. ఇంకా ఆయిల్ క్యాన్ అయితే తీసుకున్నాం కదా, ఆయిల్ క్యాన్ అయితే పెద్ద క్యాన్ అయితే తీసుకున్నాను ఈసారి 5 లీటర్స్ది, కొంచెం ఎక్కువ రోజులు వస్తుందని అయితే. ఇంకా ఆయిల్ క్యాన్ వచ్చేసి 713 రూపాయలు 15 రూపాయలు అలా పడింది. నాకు ఓకే అనిపించింది, ఎందుకంటే ప్యాకెట్స్ తెచ్చుకున్నా కూడా ఊరికే అయిపోతున్నాయి. ఇంకా అందుకే ఆయిల్ క్యాన్ అయితే తెచ్చుకున్నాం అనమాట. ఇంకా అదే అనమాట నా సరుకుల వీడియో. ఇది వచ్చేసి మా పొలంలో మినుములన్నీ వేసుకొచ్చిన వీడియో అనమాట. ఇది ఎప్పటి నుండో పెట్టాలి అనుకుంటున్నాను, ఏ వీడియోలో అనుకున్నా కూడా లెంత్ అయితే ఎక్కువైపోతుందని అయితే వీడియో పెట్టడం లేదు. ఇంకా మా వాళ్ళు మినుములు అక్కడే అంటే ఎండ పెట్టేసి అయితే ఇంకా గోతాల్లోకి అయితే తీసుకొచ్చానమాట. మూటల్లో అయితే కట్టేసేసి అవన్నీ నైట్ టైం అయితే 7, 8 అయిపోయింది అవన్నీ తీసుకొచ్చేసరికి. ఇంకా అవన్నీ కూడా ఇక్కడ మా మామయ్య వాళ్ళు అయితే ఇల్లు ఉంది ఖాళీగానే, ఇంకా మా మామయ్య వాళ్ళకి ఫోన్ చేసి అడిగామన్నమాట, మినుములు వేసుకుంటాం మావయ్య అని అడిగితే సరే వేసుకోండి అని అయితే అన్నారు. ఇంకా వేసుకున్నాం అనమాట. ఇంకా దాంట్లోనే ఇంకా అక్కడంతా ఖాళీగానే ఉంటుంది కదా అని అయితే ఇంకా నైట్ టైమే అందరూ మా వారు, మా అన్నయ్య, మా ఆయన వాళ్ళ తమ్ముడు, అలాగే ఇంకా 2 తమ్ముళ్ళు వాళ్ళందరూ వచ్చి అయితే అందరూ మోస్తూ ఉన్నారు. ఇంక నేను వీడియో తీస్తున్నాను అనేది ఎవరికి తెలీదు. వీడియో తీస్తున్నాను అంటే ఊరుకునే వాళ్ళు కాదేమో, వాళ్ళకి కొంచెం సిగ్గు అనమాట వీడియోస్ తీస్తే. నేను ఇంకా చూసారు కదా, ఇంకా అవన్నీ మూటలన్నీ కూడా లోపలైతే వేసేసాము, వాళ్ళే వేసేసారు. నేనేమో కొన్ని పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఏమైనా వాటర్ అలాంటివన్నీ అందించాను అనమాట. ఇక్కడ ఇంకా రూమ్లో లోపలైతే ఇలా ఉంటుందన్నమాట. అది డాబానే, బయట సైడ్ వచ్చేసి రేకులు అలా వేసారనమాట. ఇది పాతకాలంలో ఇల్లు, ఎప్పుడో ఒక 15 years బ్యాక్ కట్టిన ఇల్లు అనమాట ఇది. ఇంకా దాంట్లోనే మేము అన్ని మినుములు అయితే వేసేసుకున్నాము. ఇంకా మినుములన్నీ చూసారు కదా, ఒక సైడ్కి వేస్తున్నారు. నేనైతే ఇంకా చూస్తూ ఉన్నాను, వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను. ఇంకా చక్కగా మినుములు అయితే కింద గోతం ఒకటైతే వేసి మినుములన్నీ కూడా వేసేసారనమాట. ఇంకా వ్యవసాయం అయితే ఈ సంవత్సరానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఎందుకంటే రైతులందరికీ ఇంక ఇప్పుడే కదా ఏమైనా పంట పండించిందంతా వచ్చేది. ఇంకా నేనైతే ఒక లైట్ అయితే తీసుకెళ్ళాను అనమాట. లైట్ పెడదాము అక్కడ ఉందో లేదో అని అయితే.
ఆల్రెడీ అక్కడ లైట్ కూడా ఉంది. ఇంకా అది ఉన్నదాన్నే లైట్ అయితే వేసేసాము. ఇంక నేను తీసుకెళ్ళింది అయితే నా చేతిలోనే ఉంది. ఇంకా మా బుడ్డోడు చూడండి ఎలా తిరిగేస్తున్నాడు. బన్నీ అయితే అలాగే తిరిగేస్తున్నాడు ట్రాక్టర్ వచ్చిందని అయితే. ఇంకా మినిమల్ మూటలు మొత్తం అన్నీ ఒక లెవెల్లో అయితే వేశారు. వాళ్ళు లెక్కేసుకునేలాగా అయితే పెట్టేసుకున్నారనమాట. ఇంకా లోపల కూడా ఇంకా బయటకు వచ్చేసేసి ఒక పెద్ద తాళం అయితే వేసేసాము. ఇంక ఇదేనండి ఈ వ్లాగ్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ మరో వీడియోతో వస్తాను.